హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్ 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే చేయట్లేదు మాలీవుడ్ ముద్దుగుమ్మలు 30 క్రాస్ చేస్తే పెళ్లి చేసుకోవాలి అని రూల్ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు కెరియర్ ఫస్ట్ మ్యారేజ్ నెక్స్ట్ అంటున్నారు సోలో లైఫ్ సో బెటర్ అని ఫీల్ అవుతున్న ఆ కేరళ కుటీస్ ఎవరో చూద్దాం పదండి మాలీవుడ్ లో లేడీ బ్యాచులర్స్ లిస్ట్ పెరుగుతోంది 30+ క్రాస్ చేసిన సింగిల్ లైఫ్ లీడ్ చేసేందుకే ఇష్టపడుతున్నారు నియర్లీ 40కి చేరువవుతున్న రమ్య నంబియార్ పార్వతి తిరువోతు పెళ్లి ఊసే ఎత్తట్లేదు ఇక వీరి జాబితాలోకి ఎప్పుడో చేరిపోయింది నిత్యా మీనన్ వివాహ బంధం గురించి ఆలోచించేంత టైం తనకి లేదంటోంది 34 ఏళ్ల మడోనా సెబాస్టియన్ కెరియర్ ఫస్ట్ మ్యారేజ్ నెక్స్ట్ అంటోంది జీవితంలో అసలు పెళ్లే చేసుకోనంటోంది మరో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి హనీ రోజ్ కి పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్లాలన్న ఆలోచనే లేనట్లు కనిపిస్తోంది కాల్ షీట్స్ ఖాళీ లేకపోవడం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుందనుకుంటే పొరపాటే ఆమె చేతిలో రాచల్ తప్ప మరో ప్రాజెక్ట్ లేదు ఇక మరో మాలీవుడ్ సుందరి మాలవిక మోహన్ది కూడా ఇదే దారి ఇప్పుడిప్పుడే బిగ్ స్టార్స్ పాన్ ఇండియా ఫిల్మ్స్ తో తీరిక లేకుండా గడిపేస్తోంది ఇక లోకాతో ఇప్పుడే గ్రోత్ చూసిన కళ్యాణి ప్రియదర్శన్ కెరియర్ పై గట్టిగా ఫోకస్ చేస్తోంది భాజా భజంత్రీలు పప్పన్నం టాపిక్ ఇప్పట్లో తేవద్దంటోంది ఇక 30లోకి ఎంటర్ అయిన నిఖిల విమల్ తన్విరామ్ సంయుక్త మీనన్ అపర్ణ బాలమురళిల కెరియర్ ప్రెజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉంది ఇలాంటి టైంలో కెరియర్ ని పనంగా పెట్టి పర్సనల్ లైఫ్ రిస్క్ లో పెట్టుకోవాలనుకోవటం లేదు భామలు సింగిల్ లైఫ్ బెటర్ అంటూ సినిమాలపైనే లవ్ అండ్ ఎఫెక్షన్ పెంచుకుంటున్నారు కంగువాతో కంగు తిన్నాక ఎక్స్పెరిమెంట్స్ చేయాలి కానీ ఏళ్ల తరబడి ఒకే సినిమాతో కాలక్షేపం చేయకూడదు అని జ్ఞానోదయం అయినట్టుంది సూర్యకి అందుకే నెక్స్ట్ ఈ మిస్టేక్ రిపీట్ కాకుండా కేర్ తీసుకుంటున్నాడు అదే టైంలో స్టార్ దర్శకుల్ని పక్కన పెట్టి యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్ కి ముఖ్యంగా పొరుగు ఇండస్ట్రీ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తున్నాడు ఈ డెసిషన్ ఓకే కానీ ఆల్రెడీ కమిట్ అయిన ఆ మూవీ సంగతి ఏంటి ప్రయోగాల జోలికి వెళ్ళొచ్చు కానీ ఏళ్ల తరబడి ఒకే సినిమాకు కమిట్ అయి ఒళ్ళు హోనం చేసుకుని చేతులు కాల్చుకోరాదు ప్రయోగాలు చేయరాదు అని సూర్యకు కంగువాతో అర్థమైనట్టే ఉంది అందుకే ఈసారి పంధా మార్చి ఫ్యాన్స్ ను ఖుషి చేయడమే పనిగా పెట్టుకున్నాడు అభిమానులతో టచ్ మిస్ కాకుండా ఉండేందుకు వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నాడు అందులోనూ ఓన్ ఇలాకాలో స్టార్ దర్శకుల్ని పక్కన పెట్టి పొరుగు ఇండస్ట్రీ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇస్తున్నాడు ఈ ఏడాది రెట్రోతో పలకరించిన సూర్య ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుపు చేస్తున్నాడు ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలని అనుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా డిలే అవుతోంది నెక్స్ట్ ఇయర్ జనవరిలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ సార్ లక్కీ భాస్కర్ తో ప్రూవ్ చేసుకున్న తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో ఓ ఫిల్మ్ చేస్తున్నాడు సూర్య ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కు రిలీజ్ కు రెడీ అవుతోంది ఈ రెండు సినిమాలు ఆల్మోస్ట్ కంప్లీట్ కావస్తున్న నేపథ్యంలో మరో 2 ప్రాజెక్ట్స్ సిద్ధం చేస్తున్నాడు ఈ కోలీవుడ్ స్టార్ మలయాళ మూవీ ఆవేశంతో పాపులర్ అయిన జీతూ మాధవన్ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు రోలెక్స్ డిసెంబర్లో ఈ మూవీ పట్టాలెక్కబోతోందట ఈ మూవీలో నజ్రియా నజీం హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ప్రేమలు ఫేమ్ నస్లేన్ కీ రోల్ ప్లే చేస్తున్నట్లు టాక్ సూర్య ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు అన్నది టాక్ కాగా సూర్య మరో తెలుగు దర్శకుడితో కొలాబరేట్ కాబోతున్నాడు అన్నది లేటెస్ట్ టాక్ అంటే సుందరానికి సరిపోద శనివారం ఫేమ్ వివేక్ ఆత్రేయ సూర్యకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది న్యూ మూవీ ప్రాజెక్ట్స్ పరభాష డైరెక్టర్స్ తో ఎక్కువగా ప్లాన్ చేస్తున్న సూర్య ఎప్పుడో వెట్రిమారన్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన వాడి వాసల్ సినిమా అప్డేట్స్ మాత్రం ఇవ్వట్లేదు ప్రెజెంట్ వెట్రిమారన్ సింబుతో ఓ మూవీ చేస్తున్నాడు సూర్య 3-4 ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు దీంతో వాడి వాసల్ ప్రాజెక్ట్ అసలు ఉంటుందో ఉండదో కూడా తెలియడం లేదు సుధా కొంగర్కు హ్యాండ్ ఇచ్చినట్లే వెట్రికి కూడా సూర్య హ్యాండ్ ఇచ్చాడన్న వార్తలు వినిపిస్తున్నాయి ఈ ఏడాది ఆల్మోస్ట్ బాలీవుడ్ స్టార్ హీరోస్ అంతా బాక్సాఫీస్ దగ్గర సందడి చేశారు బాద్షా షారుఖ్ ఖాన్ అండ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ తప్ప డంకీ తర్వాత షారుఖ్ యానిమల్ తో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన రణబీర్ 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చేశారు మరి నెక్స్ట్ ఏడాదైనా వస్తారా 2026 వీళ్ళదేనా 2025లో బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒక్క సినిమాతోనైనా హాయ్ చెప్పారు 3 ఖాన్స్ లో సల్మాన్ అమీర్ ఖాన్ చెరో మూవీతో సరిపెట్టేస్తే అజయ్ దేవగన్ అక్షయ్ కుమార్ ఎవ్రీ ఇయర్ లానే 3-4 ఫిల్మ్స్ తో పలకరించేశారు వికీ కౌశల్ చావాతో తన కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని చూడగా షాహిద్ కపూర్ రాజ్ కుమార్ రావు వరుణ్ ధవన్ కూడా అరకొర చిత్రాలతో హాయ్ చెప్పేశారు ఇక కార్తీక్ ఆర్యన్ రణ్వీర్ సింగ్ డిసెంబర్ నెలలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇక ఈ ఏడాది రాణిదల్లా షారుఖ్ ఖాన్ అండ్ రణ్బీర్ కపూరే ఈ ఏడాదే కాదు దాదాపు 2 ఇయర్స్ బాలీవుడ్ ప్రేక్షకులతో టచ్ కోల్పోయారు రణబీర్ అండ్ కింగ్ ఖాన్ 2023లో డంకీతో హ్యాట్రిక్ 1000 crore కొల్లగొట్టి రికార్డ్స్ క్రియేట్ చేద్దామని ప్లానింగ్ వేసుకున్న షారుఖ్ ఆశని నిరాశ అయ్యేలా చేశాడు ప్రభాస్ ఈ షాట్ కు 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చేశాడు కింగ్ ఖాన్ ఈసారి భారీ స్కెచ్ వేసుకుని వస్తున్నాడు కింగ్ ఖాన్
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న కింగ్ మూవీతో 2026ని టార్గెట్ చేయడమే కాదు, ప్రభాస్ పై ఎస్ఆర్కే రివెంజ్ ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఫౌజీ రిలీజ్ అయ్యే టైంలోనే తన కెరియర్లోని హైయెస్ట్ బడ్జెట్ మూవీని షారుఖ్ తీసుకురాబోతున్నాడని బీటౌన్ బజ్. యానిమల్తో తాను ఊహించనంత స్టార్డమ్ వచ్చి పడ్డంతో రణబీర్ కపూర్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. నెక్స్ట్ ఈ ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా సినిమాలను సెట్ చేశాడు. గ్యాప్ వచ్చినా పర్లేదు, కొడితే కుంభస్థలం కొట్టాలన్న కాన్ఫిడెన్స్తో నెక్స్ట్ ఇయర్ భారీ ప్రాజెక్టులతో వస్తున్నాడు. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవణ్ వార్తో పాటు ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణ పార్ట్ 1తో 2026 దీపావళికి రాబోతున్నాడు. ఇలా 2 years గ్యాప్ ఇచ్చిన షారుఖ్ అండ్ రణబీర్ నెక్స్ట్ ఇయర్ బాక్సాఫీస్ బెండ్ తీసేందుకు గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట. లోకతో మాలీవుడ్ ఇండస్ట్రీ లెక్కలే కాదు, కళ్యాణి ప్రియదర్శన్ క్రేజ్ కూడా అమాంతం చేంజ్ అయిపోయింది. కానీ ఈ క్రేజ్ మలయాళ చిత్ర పరిశ్రమ కన్నా కోలీవుడ్ ఎక్కువగా క్యాష్ చేసుకుంటోంది. ఈ స్టార్ కిడ్ కేరళ ఆడియన్స్ కన్నా తమిళ తంబీలకి చేరువవుతోందా? కోలీవుడ్ భారీ ఆఫర్స్ ని కట్టబెడుతుందా? మాలీవుడ్ క్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ఇమేజ్ ను పూర్తిగా మార్చేసిన సినిమా లోక చాప్టర్ 1. ఇప్పటివరకు మలయాళంలో అడపాదడపా చిత్రాలతో కెరియర్ లాక్కొస్తున్న స్టార్ కిడ్ ను స్టార్ హీరోయిన్ చేసింది సూపర్ హీరో ఫిల్మ్. సౌత్ హీరోయిన్ నేమ్ బాలీవుడ్ కు పాకేలా చేసింది లోక. ఈ సినిమాతో కళ్యాణి క్రేజ్ పీక్స్ కి చేరింది. అయితే ఆమె క్రేజ్ ను మాలీవుడ్ కన్నా కోలీవుడ్ ఎక్కువగా క్యాష్ చేసుకుంటోంది. ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లోకతో మాలీవుడ్ ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలవడంతో తమిళ ఇండస్ట్రీ కూడా కళ్యాణి ప్రియదర్శన్ తో ఎక్స్పెరిమెంట్ చేయబోతోంది. ఆమెతో ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పొటెన్షియల్ స్టూడియో. తిరువియం ఎస్ఎన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. రీసెంట్ గా షూటింగ్ మొదలైన ఈ సినిమాలో దేవదర్శిని కీ రోల్ ప్లే చేస్తోంది. ఈ న్యూ ప్రాజెక్టే కాదు, మరో 2 కోలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది కళ్యాణి. జయం రవి హీరోగా తెరకెక్కుతున్న హై బడ్జెట్ ఫిల్మ్ జీనీతో పాటు కార్తీ సరసన మార్షల్లో కూడా నటిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రెజెంట్ చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇక తమిళంపై ఫోకస్ చేస్తున్న కళ్యాణి తెలుగు సినిమాకి మళ్లీ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి. నాగ చైతన్య 24 మూవీకి సంబంధించి ఓ అప్డేట్ పంచుకున్నారు మేకర్స్. ఓజీతో కన్మణిగా మెప్పించిన ప్రియాంక అనిల్ మోహన్ 6 ఏళ్ల తర్వాత ఓన్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. నివిన్ పౌలి అప్కమింగ్ ఫిల్మ్ సర్వం మాయా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. వీటితో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. సరిపోతా శనివారం ఓజీ హిట్స్ తో జోరు మీదున్న ప్రియాంక అరుళ్ మోహన్ 6 ఏళ్ల తర్వాత ఓన్ ఇండస్ట్రీ కన్నడలోకి రీఎంట్రీ ఇస్తోంది. శివరాజ్ కుమార్ పుష్పతో జాలీ రెడ్ గా చేరువైన కన్నడ హీరో డాలీ ధనుంజయ్ హీరోలుగా తెరకెక్కుతున్న 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ అనే మూవీలో నటిస్తోంది. ఇక తమిళ్లో కవిన్తో ఓ ఫిల్మ్ మేడ్ ఇన్ కొరియా చిత్రాలు చేస్తోంది కన్మణి. మాలీవుడ్ యంగ్ యాక్టర్ గ్రేస్ యాంటోనీ 8 నెలల్లో 15 కేజీల వెయిట్ తగ్గింది. 80 కిలోల నుండి 65 కిలోల వరకు తగ్గడానికి ఆమె పడ్డ శ్రమను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ నోట్ ని పంచుకుంది. బరువు తగ్గగలనా అని సందేహపడ్డానని, ఈ వెయిట్ లాస్ జర్నీలో ఎన్నోసార్లు ఏడ్చానని, ఆత్మవిశ్వాసం దెబ్బతింటున్నప్పుడు కూడా గివప్ ఇవ్వాలని అనుకోలేదంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన గ్రేస్ కుంబళంగి నైట్స్ నురాకుజీతో పాపులారిటీ తెచ్చుకుంది. మాలీవుడ్ స్టార్ హీరో నివిన్ పౌలి అప్కమింగ్ ఫిల్మ్స్ సర్వం మాయా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. డిసెంబర్ 25న థియేటర్స్ లోకి రాబోతోంది. హృదయపూర్వం డైరెక్టర్ సత్యన్ అంతికాడ్, సన్ అఖిల్ సత్యన్ ఈ సినిమాకు డైరెక్టర్, ప్రీతి ముకుందన్ హీరోయిన్. నాగ చైతన్య కార్తీక్ వర్మ దండు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా నుండి ఓ వీడియో రిలీజ్ అయింది. ఓ స్పెషల్ సెట్ కి సంబంధించిన BTS వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నాగ చైతన్య బర్త్డే సందర్భంగా ఈ నెల 23న రిలీజ్ చేయనున్నారు.